హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఒక సూపర్ ఎగ్జైటింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఏంటంటే డేటా అనలిటిక్స్ ఇంటర్న్షిప్ అయితే అఫీషియల్గా స్టార్ట్ అయింది. మీరు ఎవరైనా రిమోట్ జాబ్స్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్ కోసం వెయిట్ చేస్తుంటే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే చెప్తాను నేను. సో ఈ ఆపర్చునిటీ అయితే డెఫినెట్లీగా మిస్ అవ్వకండి. సో ఇన్ఫో టెక్నాలజీ నుండి అయితే మనకైతే ఈ ఇంటర్న్షిప్ అయితే ఆపర్చునిటీ ఉంది భయ్య. బెస్ట్ పార్ట్ ఏంటంటే అన్స్టాప్ 2025లో కూడా అఫీషియల్గా స్టార్ట్ చేశారు భయ్య. మీనింగ్ ఏంటంటే ఇది టోటల్గా జెన్యూన్ ఇంటర్న్షిప్, ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అయితే చెప్పుకోవచ్చు మనం. సో టుడే మార్నింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది భయ్య. సో 12 డేస్ తర్వాత ఈ అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది. సో ఫాస్ట్గా వెళ్ళి అప్లై చేసుకోండి, డెఫినెట్లీగా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు నుండి నాకు మీ నుంచి కావాల్సిందంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు ఇలాగే సపోర్ట్ చేసి తెలుగులో మోర్ వీడియోస్ చేయడానికి అయితే డెఫినెట్గా ట్రై చేస్తాను నేను. ఇంటర్న్షిప్ డ్యూరేషన్ అయితే మనకు 3 మంత్స్ అయితే ఉంది. ఇలా స్టైఫెన్ బేస్ అయితే చాలా డీసెంట్గా ఉంది భయ్య. చూడండి, స్టూడెంట్స్కి అయితే ఒక సూపర్ ఆపర్చునిటీ అయితే చెప్తాను నేను. అండ్ రిమోట్ ఇంటర్న్షిప్ కూడా ఉంది. అంటే మీరు ఎక్కడ ఉండి అయినా కూడా ఈ రిమోట్ ఇంటర్న్షిప్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. వర్కింగ్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే వీక్లీ 5 డేస్ అయితే ఉంటుంది మనకు. రిమైనింగ్ 2 డేస్ హాలిడేస్ ఉంటాయి. ఇది ఫుల్లీ ఫ్లెక్సిబిలిటీతో అయితే ఉంటుంది మనకు. ఎలిజిబిలిటీ చూసుకుందాం, ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే చాలా స్టూడెంట్స్ అయితే కామెంట్ చేస్తారు ఎలిజిబిలిటీ ఏంటిదని. ఈ ఇంటర్న్షిప్లో ఎవరైనా అప్లై చేయొచ్చు. సో నేను క్లియర్గా చెప్తాను చూడండి. సో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయినా, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయినా, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా, కామర్స్ స్టూడెంట్స్ అయినా, ఎనీ డిగ్రీ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా డెఫినెట్గా అప్లై చేసుకోండి. మీరు ఇంటర్న్షిప్ జాయిన్ అయిన తర్వాత ఏం వర్క్ చేస్తారంటే లెట్స్ సీ అయితే చూద్దాం మనం. కలెక్టింగ్ ద డాటా, డిఫరెంట్ డేటా బేసెస్ నుంచి డేటా అయితే కలెక్ట్ చేస్తాం మనం. సెకండ్ థింగ్ ఏంటంటే డేటా క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్. రా డేటాను అయితే క్లియర్ చేసి మనం ప్రాపర్ ఫార్మేట్లో ఆర్గనైజ్ చేస్తాం మనం. సో థర్డ్ వన్ ఏంటంటే ఐడెంటిఫై ట్రెండింగ్స్ అండ్ ప్యాటర్న్స్ అయితే చూస్తాం మనం. డేటా అనలైజ్ చేసిన తర్వాత ప్యాటర్న్స్ అండ్ ట్రెండ్స్ని అయితే కనుక్కోవాలి మనం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే డేటా బేసెస్ అండ్ రిపోర్ట్స్ కూడా చూస్తాం మనం. డిఫరెంట్ డాష్ బోర్డ్ అండ్ రిపోర్ట్స్ అయితే క్రియేట్ చేయడానికి అయితే ఉంటుంది మనం ఇందులో. నెక్స్ట్ వన్ ఏంటంటే టీమ్ కొలాబరేషన్. టీమ్తో కొలాబరేట్ అయ్యి టాస్క్ అయితే కంప్లీట్ చేస్తాం మనం. డాక్యుమెంటేషన్ అయితే చూద్దాం మనం. డేటా ప్రాసెసింగ్ అండ్ ఫైండింగ్స్ను డాక్యుమెంట్ చేయాలి మనం. రిమెంబర్ దట్ ఇది ఫుల్ టైం జాబ్ అయితే కాదు భయ్య మనకు. ఇంటర్న్షిప్ కాబట్టి కంప్లీట్ ట్రైనింగే ఇస్తారు మనకు. నువ్వు ఒకవేళ న్యూగా లెర్నింగ్ చేయాలనుకుంటే ఇది ఒక పర్ఫెక్ట్ ఛాన్స్ అయితే చెప్తాను నేను. ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా మీరు బిగినర్ ఫ్రెండ్లీగా అయితే ఉండొచ్చు ఇందులో. డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఇంటర్న్షిప్ ఎందుకు గ్రేట్ అని చెప్తానంటే 100% వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేయొచ్చు. నో ఎగ్జామ్ అయితే ఉంది ఇందులో. నో అప్లికేషన్ ఫీజు కూడా లేదు ఇందులో మనకు. ఆన్లైన్ టాస్క్ బేస్డ్ లెర్నింగ్ అయితే ఉంటుంది, చూసుకోండి ఒకసారి. అలాగే ట్రైనింగ్ కూడా ఇంక్లూడ్ చేస్తారు ఇందులో. ఆల్ స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ట్రస్టెడ్ కంపెనీస్ ప్లస్ యాడెడ్ అన్స్టాప్ టెక్ అయితే ఉంది మనకు, చూసుకోండి ఒకసారి. ఇది ఒక సూపర్ ఛాన్స్ భయ్య, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలంటే అప్లయింగ్ ప్రాసెస్ అయితే సింపుల్గా చెప్తాను నేను. కింద చూసుకోండి ఒకసారి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసుకోండి. స్టెప్ 1 ఏంటంటే లింక్ అయితే ఓపెన్ చేయండి, క్విక్ అప్లై లింక్ అయితే వస్తుంది మీకు. స్టెప్ 2 ఏంటంటే న్యూ యూజర్ అయితే మీరు సైన్ ఇన్ ఆర్ సైన్ అప్ అయితే అవ్వండి. బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. నేమ్, మెయిల్, రెజ్యూమ్, స్కిల్స్, ఎడ్యుకేషన్, అబౌట్ సెక్షన్ అయితే అన్ని ఫిల్అప్ చేయండి. స్టెప్ 4 ఏంటంటే సేవ్ ద అప్లికేషన్ అయితే ఇవ్వండి. వితిన్ 15 డేస్లో వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ అయితే అప్డేట్ అవుతుంది. వాళ్ళు మిమ్మల్ని కనెక్ట్ అవుతారు, ఇంకా మోర్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లస్ ఆన్లైన్ ఇంటర్న్షిప్. స్టూడెంట్స్కి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే చెప్తాను నేను. ఇంకా 12 డేస్ లెఫ్ట్ ఉంది కాబట్టి సో క్విక్ అయితే అప్లై చేసుకోండి మీరు. కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ జాబ్స్ కానీ అందులో పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు డెఫినెట్గా జాయిన్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఇంతవరకు ఈ వీడియోని చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో నెక్స్ట్ వీడియోలో ఇంకో బెస్ట్ ఆపర్చునిటీస్తో మళ్ళీ కలుద్దాం.